తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ బర్త్ దక్కించుకున్నారు అడ్లూరి లక్ష్మణ్. ఆ సంతోషం అట్టే కాలం నిలవకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందరి చేత కూడా పాపం అనిపించుకుంటున్నారు. ఆయన మొదటి నుంచి సామాన్యుడిగా ముద్రపడిన మంత్రిని కొందరు వెకిలి కమెంట్స్ తో కాల్చుకు తింటున్నారు. ఇంకొందరు మంచితనంతో నంచుకు తింటున్నారట. మంత్రి పదవి వచ్చిందన్న ఆనందం కన్నా మంత్రి పదవి వచ్చాక అవమానాలే అడ్లూరికి ఎక్కువ అవుతున్నాయంట. అసలు ఇంతకీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అడ్లూరికి ఎదురవుతున్న ఆ చేదు అనుభవాలేంటి? ఏ ముహూర్తాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారో గాని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి మనశ్శాంతి కరువైందట. పండుగ లేదు పబ్బమూ లేదు అన్నట్లు ఆయన పరిస్థితి తయారైందట. తాను గౌరవించేవారు, తాను మంత్రి కావాలని కోరుకునేవారు తనతో మంచితనంతో ఆడుకుంటుంటే తను మంత్రి అవ్వటం జీర్ణించుకోలేని వారు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానాలకు గురి చేస్తున్నారట. దాంతో ఇప్పుడు ఆ మంత్రికి ఏం చేయాలో పాలుపోవటం లేదట. తాజాగా జగిత్యాల జిల్లాలో పొలస పౌలస్తేశ్వర స్వామి ఆలయంతో పాటు బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీల ఏర్పాటులో జీవన్ రెడ్డి వర్గానికి, ముఖ్యంగా ఆది నుంచి కాంగ్రెస్ ను నమ్ముకున్న వారికి స్థానం దక్కకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి పదవులు దక్కటంతో జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పదేళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాది పెత్తనం చేస్తా. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్. అభివృద్ధి కాంగ్రెస్ ఓటు చెప్తా, మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదుదారు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారులకి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం. తనను గడియకింత హలాల్ చేయకుండా ఒకేసారి చంపుకు తినండంటూ తన ఆవేదనను మంత్రి అడ్లూరి ముందు జీవన్ రెడ్డి వ్యక్తపరిచారు. ఆ రోజే కాంగ్రెస్ ను వేడదామనుకుంటే శ్రీధర్ బాబు మీరే ఆపారంటూ ఇద్దరు మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. జీవన్ రెడ్డి వర్సెస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఎవరి వైపుండాలో తేల్చుకోలేని ఓ అయోమయ స్థితిలో మంత్రిగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అడ్లూరి పాత్ర అడకత్తెరలో పోకచెక్కలా తయారైందట. తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎవరైతే మీకు ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకున్నారో ఆ పాపం వారికే తాకుతుంది సార్ అంటూ అడ్లూరి అన్న మాటలు కూడా ఆయన ఎవరి గురించి ఆ కామెంట్స్ చేసి ఉంటారనే చర్చకు తెరలేపింది. అదలా ఉంటే అటు తాను ఎదగటం ఇష్టం లేని సహచర మంత్రులు కూడా తనను అవమానించేట్టు మాట్లాడటంపై అడ్లూరి తీవ్ర మనస్తాపం చెందుతున్నారట. దీంతో మంత్రుల మధ్య పూర్తి డివిజన్ వచ్చేసినట్టే కనిపిస్తోంది. వేములవాడ ఆలయానికొచ్చిన శృంగేరి పీఠాధిపతి బిధుశేఖర భారతి పర్యటనలో మంత్రి పొన్నంతో కలిసి అడ్లూరి కూడా పాల్గొంటారని ముందు పేర్కొన్న ఆయన వేములవాడకు వెళ్లలేదు. గోదావరి ఖనిలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీలోని తన ప్రత్యర్థులు తనపై కారాలు మిరియాలు నూరుతున్న సహచర మంత్రులు ఇదంతా శ్రీధర్ బాబే వెనుకుండి అడ్లూరిని ముందుంచి ఆడుతోన్న నాటకంగా చర్చించుకున్నట్లు కూడా ఓ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి పదవి వచ్చిన ఆనందం కంటే కూడా దానివల్ల తనకు పెరిగిన తలనొప్పులే అడ్లూరికి నిద్ర లేకుండా చేస్తున్నాయన్న చర్చకు తావిస్తోంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఇలా జిల్లా పార్టీలోని 4-5 గ్రూపుల మధ్య అడ్లూరి పరిస్థితి మద్దెల దరువులా మారిందంటున్నారు. దీంతో తనకు తానే లోలోపల ఆయన మదనపడిపోతున్నారట. తన ఎదుగుదలకు మొదటి నుండి అండదండగా చేదోడు వాదోడుగా ఉన్న జీవన్ రెడ్డి వ్యవహారంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. మరోవైపు జిల్లా కాంగ్రెస్ లోని గ్రూపుల తగాదాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు ఇబ్బందికరంగా మారాయంటున్నారు. మొత్తానికి అడకత్తెరలో పోకచెక్కల అడ్లూరి పరిస్థితి తయారైందనే టాక్ వినిపిస్తోంది.